నేను మొదటి కారణం చెప్పాను, రాజుగా ఉండటకు ఎంపిక. రెండోది సేవకునిగా ఉండటకు ఎంపిక. మూడోది సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మోషే యొక్క భార్య విషయంలో ఎంపిక. అంటే ఇక్కడ ఒకరికి పార్ట్నర్గా, అది స్త్రీ అయినా అది పురుషుడైనా, అది భార్యగా ఉండకు లేక భర్తగా ఉండకైనా ఎంపిక గురించి విషయం అండి ఇది. అయితే ఇది మోషే కోసం మాత్రం చెప్పలేదు, కానీ మోషేను ఉద్దేశించి నేటి యొక్క సమాజంలో ఉన్న ప్రతి వారికి ఇది వర్తించే కార్యమండి. అయితే చూద్దాం, సంఖ్యాకాండం గురించి చదువుతాం. 12వ అధ్యాయం మొదట రెండు వచనాలు చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగాక. మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూడండి, మొదటి 2 వచనాలు మీరు దాన్ని చూస్తారు. యెహోవా ఆ మాట వినెను అని మనం చూస్తాం. ఏ మాట విన్నాడు ఇక్కడ? అసలు ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని, కూషు దేశపు అంటే ఇథియోపియా అంటే సౌత్ ఆఫ్రికా ఆ సైడు, నల్లని స్త్రీని పెళ్లి చేసుకున్నాడండి. మోషే పుట్టినప్పుడు చాలా సుందరుడు, సౌందర్యవంతుడు, ఎర్రనివాడు, అంటే బ్లాక్ అండ్ వైట్. ఈయనేమో ఫుల్ వైటు, అంటే ఇశ్రాయేలుడు చాలా తెల్లగా. తెలుసా మీకు దావీదు ఎవరు? మోషే చిన్నప్పుడు చాలా సౌందర్యవంతుడిగా ఉన్నాడని తెలుసా? తెలుసు. అది ఒరిజినల్ కలర్లో ఉన్నాడండి. ఈమె కూడా ఒరిజినల్ కలర్లోనే ఉంది, ఫుల్ నలుపు అనమాట అండి. ఏమైందంటే తన యాత్రలో ఉండగా ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆ దారి మధ్యలో, అంటే యాక్చువల్గా ఇతడు ఆ అరణ్యంలో పారిపోతున్నాడు. చెప్పాలంటే ఒక్కడిని ఇసుకలో చంపి పెట్టినందుకు అవతల వాడు ఏమంటే, నువ్వు చేసిన కార్యాన్ని నేను ఫరో చెప్తా అన్నాడండి. ఇక ఫరో దగ్గర వెళ్తాం ఎందుకని చెప్పి ఈయన పారిపోయాడు అక్కడి నుంచి. 10 కమాండ్లో ఉడిచిపెడతారు, తీసుకెళ్ళండి. ఉడిచిపెట్టరు, పారిపోతాడు. ఎందుకు పారిపోతాడంటే ఈ విషయం తెలిస్తే మళ్ళీ నన్ను చంపుతారని చెప్పి. చూసారా, సేవ కోసమే ఉన్నావు, సేవ కోసమే అని చెప్తుంటే ఆ ప్రాణమే ముఖ్యమని పారిపోయాడు అతను. సరే, పారిపోయాడు, దేవుడు విడిచిపెట్టాడా? వేటాడి మళ్ళా పట్టుకున్నాడు. చాలామంది సేవకెత్తే దూకేద్దాం చూస్తారు చాలామంది. ఎవరైతే బాబోయ్ ఇది చేయలేం బాబు, ఇది పెద్ద భయంకరమైన పరిస్థితి, ఇవన్నీ ఎదుర్కోలేం, హాయిగా పని చేసుకుంటూ హాయిగా సాయంకాలం ఒక బ్యాగ్ వేసుకొని చర్చికి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నవాడు చూడండి. అలా అనుకున్నది పిలుస్తాడు. ఒకసారి నన్ను కనుక పులిపిటి ఎత్తేనో నేను గట్టిగా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి రెడీగా ఉన్నా అన్నాడు. నేను దేవుడు పిలవలేదు. చాలామంది సంఘాల్లో అక్కడక్కడ, పాస్టర్ గారు కొంచెం అవకాశం ఇస్తే నాకు సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ యూట్యూబ్లో అక్కడ చేసుకుని ఆల్ది రాసేసుకుని తయారు చేసి వచ్చేసి నాకు అవకాశం ఇస్తే చెప్పేస్తా గట్టిగా, ఆయనకంటే బాగా చెప్తాను కూడా చూడడం అనుకుంటాడు. అసలు నేను పిలవేలేదు దేవుడు. ఎప్పుడు చేసేద్దాం, ఎప్పుడు దూకేద్దాం అనే ఆలోచన, నేను పాస్టర్ కంటే బాగా చెప్పగలననే ఆలోచన ఒక వ్యక్తికి వచ్చిందంటే దేవుడు అతన్ని పిలవలేదండి. నేను బాబోయ్ యోగ్యుని కాదు, అసలే నాకు అసలు ఇది చాలా కష్టమని యథార్థ హృదయపూర్వకంగా ఎవరైతే పలుకుతున్నారో దేవుడు ఒకవేళ అలాంటి వ్యక్తిని పిలవచ్చు. చెప్పలేం, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియ సోదరులారా, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మోషే పారిపోయాడండి. సరే, పారిపోతున్న సమయంలో ఎక్కడో నీళ్లు గొడవలవుతుంటే కాపర్లకి, ఈ కాపర్లకి ఆ కాపర్లకి గొడవ చేస్తే అక్కడ ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. అంటే మిథ్యాను స్త్రీలు ఉన్నారండి, మిథ్యాను స్త్రీలు. ఈ మిథ్యాను స్త్రీలు అక్కడ ఉన్నప్పుడు మిథ్యాను స్త్రీల మీద అవతల కాపర్లు గొడవ చేస్తుంటే ఈయన వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని జయించి అప్పుడు వీళ్ళకి ఆ బావి దగ్గర నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఇస్తారన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఎంతమంది అంటే 7 అమ్మాయిలు అంటే వీళ్ళు ఉంది సంఖ్య కూడా. ఎంతమంది ఉన్నారు? 7. మరి విద్యోని యొక్క పిల్లలు అనమాట. ఆ మగ సంతానం దీనికి అంత ఆడ సంతానమే, 7 పిల్లలు, 7 స్త్రీలు, 7 సంకలాల గుర్తుగా అనమాట. ఈయన వెళ్ళి ఆ స్త్రీలందరికీ సాయం చేసి వెళ్తే ఆ స్త్రీలందరూ గొర్రెలు మేపుకుని, తన తండ్రి గొర్రెలు మేపుకుని తర్వాత ఆ నీళ్లు పెట్టుకుని ఇంటికి వస్తే సాయంత్రం చాలా లేటుగా అయింది అనమాట. ఓ రోజున చాలా పెద్దగా వెళ్ళిపోయారండి. ఏంటమ్మా కుమార్తెలు ఎలా త్వరగొచ్చేసారని అడిగాడు తండ్రి. ఈరోజు ఎవరో మాకు వచ్చి సాయం చేశారంటే, అరే సాయం చేసే వ్యక్తిని ఎలా విడిచిపెట్టారు మీరు, పోయి తీసుకురానని చెప్పాడండి. మళ్ళీ వెనక్కపోయే వాళ్ళు అతను తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత మిద్యానీయుడు ఏం చేస్తాడంటే, ఇత్రో ఏం చేస్తాడంటే విందు ఏర్పాటు చేస్తాడు.
నువ్వు చాలా చేస్తావు, చాలా హెల్ప్ చేస్తావు, నిజంగా ఆ టైంలో మా కుమార్తెను సేవ చేస్తావని చెప్పి నీకు 7గురిలో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తాను నేను. విన్నారండి? ఆ 7గురు కూడా మంచి సూపర్ కళ్ళలో ఉన్నారండి అందరూ కూడా. అంటే నెంబర్ 1 నలుపు అనమాట అండి. తీసుకో ఎవరినన్నా ఎందుకు అన్నాడు. ఇప్పుడు అక్కడ సిప్పోరా ఒక ఆమె ఉందన్నమాట. ఆమె మోషే కంటే కోపం అంట ఆమెకి. మోషేకి కోపం అంటే డబుల్ కోపం అంట ఆమెకి. ఆవిడ కోపం ఎక్కువ అని అందరూ తెలుసు. సరే ఈ జనం అంటే మిరియాము, మోషే, ఆహరోను అంతా ఎక్కడ ఉన్నారంటే, మోషే ఎక్కడి నుంచి వచ్చేసాడో ఎక్కడ ఐగుప్తులో ఉన్నారండి వీళ్ళు. మోషే అక్కడ ఐగుప్తు విడిచిపెట్టి పారిపోయి వచ్చేసాడు. ఆ టైంలో జరిగింది పెళ్ళి. ఇక్కడ పెళ్ళి అయిపోయింది. ఇంకేం వెళ్తాంలే, ఇప్పుడు వెళ్తే మళ్ళా నన్ను చంపేస్తారు వాళ్ళు అని చెప్పేసి ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడంట. అంటే గొర్రెల మేపు కూడా బిజీ అయిపోయాడంట. ప్రవక్త అన్నాడు 40 సంవత్సరములు దేవుడే అక్కడ అతన్ని ఉంచాడట, ఎండకట్టేశాడట. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ఈలోపు 2 పిల్లలు పుట్టారు. అతనికి 2 మగవాళ్ళు పుట్టారు. ఇంకా పిల్లల్ని, కుటుంబం, భార్యను చూసుకుంటూ చక్కగా పని చేసుకుంటూ హాయిగా చాలా హ్యాపీగా ఉంది జీవితం ఎండుతుంది. ఎందుకు వచ్చింది కూడా వాళ్ళతో మనకి అని ఇంకా మర్చిపోయాడు. ఇక భాష మర్చిపోయాడు, కర్తవ్యం మర్చిపోయాడు. ఇంకా ఇండస్ట్రీలో పడి చాలా హ్యాపీగా భార్య పిల్లల్ని చూసుకుంటూ కుటుంబ సంరక్షణ గురించి చూసుకుంటున్న సమయంలో దేవుడు అతను దర్శించాడు. ఊహించిన కార్యం ఏంటంటే దేవుడు మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నాడు. ఈ దేనికి భయపడ్డాడో, దేని నుంచి పారిపోయాడో మళ్ళీ అక్కడికి వెళ్ళమని చెప్పడం దేవుని యొక్క చిత్తం. అది దేవునికి మహిమ కలుగాక. అక్కడ ఏమి జరుగుతుంది? మోషే బదులు ఎవరైనా ఎన్నేసుకుంటారు అక్కడ. కానీ దేవుడు మోషేని నాయకుడిగా ఎక్కడ ఎన్నుకున్నాడు. సరే ఏం జరిగింది? పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు. ఇక తీసుకుని వచ్చేస్తున్నారు గాడిద మీద. గాడిద మీద వాహనం మీద వచ్చేస్తుంటే మధ్యలో దేవుడు కోపపడ్డాడట. కోపపడేసరికి ఒకలాంటి మోషే మరణకరమే ఏర్పడింది అనమాట. ఈలోపు సిప్పరకి మరి ఎప్పుడు చెప్పాడో ఆ ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఎప్పుడు చెప్పుతుంది. కానీ కుమారులు పుట్టిన వెంటనే ఆ దేశంలో వారికి ఏం చేసినట్టే 8వ రోజున సున్నతి చేయించేవారు అనమాట. ఇక్కడ కుమారులు పుట్టారు కానీ సున్నతి కూడా మర్చిపోయాడు. కానీ ఎప్పుడో పరిచయమైనప్పుడు లేకపోతే ఆ తొలి రోజు తన భార్యకి చెప్పిన సాక్ష్యంలో మా చట్టం మీది, మా విధానం మీది, పిల్లల పుడతలు చేయాలని చెప్పుంటాడే మాకు గుర్తులేదు. కానీ మరి నిజంగా అనమాట వెంటనే పొదనే రాయి తీసుకుని తన కుమారుడి కట్ట ఏం చేసినట్ట సున్నతి చేసిన. సున్నతి ఒక అన్యురాలు, ఎక్కడో ఐగుప్తుకి దూరంగా ఉన్న వ్యక్తి, ఇశ్రాయేలుకి సంబంధం లేని వ్యక్తి, ధర్మశాస్త్రం లేని వ్యక్తి, అసలే చట్టమే తెలియని వ్యక్తి, ఏమీ తెలియని ఒక విగ్రహరాలు, మరి భూ సంబంధం వ్యక్తి. చెప్పాలంటే ఆమె పూర్తిగా దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి. అతడు ఆమెకు అసలు ఏమీ తెలియదు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం ఆమెకి? వెంటనే అట ఇంకా ప్రార్థనలు ఏం లేదు, వెంటనే వెళ్ళి ఏం చేసిందంటే ఆమె పొద్దునే రాయి తీసుకుని తన కుమ్మాడికి గోపంగా చర్మం కట్ చేసిందన్నమాట. అంటే అక్కడ సున్నతి జరిగించింది. సున్నతి రాగానే ఏమైందంటే వెంటనే దేవుని కోపం ఆగిపోయిందండి. అసలు ఈ కార్యం ఆమె చేయడానికి ఒక అన్యురాలికి ఎలా తెలుసు? ఇక ఎలా ప్రవర్తిస్తాడు? రివలేషన్, ప్రత్యక్షత అనే దేవుడు వచ్చాడు ఆమెకంట. ఇప్పుడు ఆమె స్థానం ఎవరు తెలుసా అండి? ఆ నలుపు మనమే. ఎందుకెవరికి ఉన్నావు? మనమే. తొయ్యబడినటువంటి వారు మనమండి. ఆ తెలుపు ఇశ్రాయేలు, ఆ తెలుపు గొప్పవారు. మన ప్రవర్తకు దర్శనం వచ్చింది. అన్నం అదేంటి ప్లేట్లో కాకులంట నల్లని పక్షులు తింటున్నాయంటండి ఓ పక్కన, ఇంకో పక్కన తెల్లని పక్షులు తిన్నాయంట. తెల్లని పక్షులు అక్కడక్కడ గతుకుతున్నాయంటండి, సరిగ్గా తింటలేదట. నల్లని పక్షులు అయితే కరెక్ట్గా క్రమంగా మొత్తం క్రమేణంతా శుభ్రంగా తినేస్తున్నాయంటండి. అప్పుడు ప్రవర్తక దర్శనం వచ్చిన దర్శనం ఏంటంటే ఆ నలుపు 2 జాతుల వారు అన్నాడు. ఒకటి ఇండియన్, ఒకటి సౌత్ ఆఫ్రికన్. ఇప్పుడు చెప్పండి, నలుపు ఎవరు? మనమే. అంటే నలుపు అంటే నేను ఎర్రగున్నాను కదా, నువ్వు వెరిపే, కానీ దేవుని దృష్టిలో నువ్వు నలుపు. అంటే తొయ్యబడినటువంటి దానివి, ఎన్నికలేని వాడివి, దేశంలోనే పేదరికమైన స్థలం ఇది. అప్పుడు సౌత్ ఆఫ్రికాను, ఒకటి ఇండియన్ అంటండి. అంటే దాని అర్థము ఈ ఆహారాన్ని సంపూర్ణంగా తినేవారు ఈ నల్లని పక్షులు అన్నాడండి. తింటున్నారు ఇప్పుడు మీరు? మరి తెల్ల పక్షులు ఇక్కడ లేవై, తెల్ల పక్షులు అవి తినవు. గదిగితే ఆదివారం వచ్చి అని తిని వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆదివారం వచ్చి అని తిని వెళ్ళిపోతాయి, ఇంకో ఆదివారం వచ్చి అని తిని వెళ్ళిపోతాయి. అప్పుడప్పుడు వచ్చి ఆ మంగళవారం వచ్చి తర్వాత ఇంకోసారి ఇప్పుడు వచ్చి గతికి వెళ్ళిపోతాయి అంటండి. అవి తెల్ల పక్షులు. కొన్ని నల్ల పక్షులు
క్రమంగా ఆదివారం, మంగళవారం ఎప్పుడు వచ్చి తింటాయి. ఇయ్యండి నల్ల పక్షులు. దేవుడు అన్నాడు, ఇదే ఈ వాక్యం వారు తీసుకుంటారు. ఆ తెల్ల పక్షులు తెల్లని వారు, తెల్ల జాతి వారు అన్నాడండి. ఎంత గొప్ప కార్యం అండి. దేవుడికి మహిమ కలిగాక సరే పెళ్ళైపోయింది, దారిలో ఈ కార్యం అయిపోయింది, వచ్చేసారన్నమాట. రాగానే ఇదిగో పండద్ది, చదవండి ఇప్పుడు పండద్ది. సమాజం రాగానే ఇక అంతే చెప్పాడు, మిరియంతో చెప్పాడు, అక్క ఇదిగో ఎవరు మీ మరదలు అన్నాడు. అన్నా ఎవరో అన్నెవరు, అహరోన్ నీ మరదలు అన్నాడు. చూస్తున్నా కిందకి పైకి, ఎందుకంటే నల్లగా ఉంటే చూపించిన ఫోటో మరి లేదు ఇక్కడ, చాలా నల్లగా ఉందన్నమాట. అసలే మసిబొగ్గంటే భయంకరంగా ఉంది చెప్పాలంటే. వాళ్ళు తెల్లగా ఉన్నారు. ఏమండి ఈ ముడుతుందా మాట్లాడేంటండి, ఇముడుతుందా? ఒక సామెత ఉంది ఏంటి, కోళ్ళు కనుక నలుపు అయితే గోత్రమంతా నలుపు అవుతుంది అంటారు. సామెత అది. రివర్స్ కూడా దేవుడి చేస్తారు కొన్ని కార్యాలు. సరే తీసుకొచ్చి పరిచయం చేశాడండి సమాజ పెద్దలందరినీ. అరే మన మోషే అనుకున్నారు. కొంతకాలం పరిచయం జరుగుతుందన్నమాట. ఈ పరిచయం మధ్యలో ఉండి అప్పుడు దాకా ఒక పెట్టుకున్నారో ఏం పెట్టుకుని తెలియదు కానీ అహరోను మిరియం మాత్రం అప్పుడు దాకా ఓపట్టి టైం వచ్చాక కక్కేశారండి. లోపల ఆగలేకపోయింది, కడుపు దేవేస్తుందన్నమాట. అసలు అడిగేయాలి ఏంటిదండి. చదువుదాం. నేను పూర్తిగా వర్తమానం తీసుకుంటాను పేరు దీన్ని. గౌరవుని వర్తమానం చదవండి. అయిపోయిన తర్వాత గౌరవులు అని వర్తమానము 82వ పేజీ నుంచి 71వ పేజీ నుంచి మీరు తీసుకోండి. 71వ పేరా నుంచి తీసుకోండి. చూడండి, గౌరవములు అని వర్తమానం పుస్తకం 71వ పేరా నుంచి 82వ పేరా వరకు ఈ సంగతులు ఇందులో చాలా తేటగా స్పష్టంగా ఉన్నాయి. దీంట్లో కొన్ని విషయాల్ని మీకు షేర్ చేస్తాను. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ మోషే యొక్క భార్య విషయంలో ఎంపిక. సరే, దేవుని యొక్క ఎంపిక ఎలా ఉంటుందో, కుటుంబం యొక్క ఎంపిక ఎలా ఉంటుందో, సంఘ యొక్క ఎంపిక ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం. మేము రాజు దగ్గర చూస్తాం, సేవకుని దగ్గర చూస్తాం, ఇప్పుడేమో పెళ్లి దగ్గర చూడబోతున్నాం. ఎవరి పెళ్ళి అంటే ఇది మోషే యొక్క పెళ్లి గురించి సంగతులు. మోషే పెళ్ళి అయిపోయింది, ప్రజలో భార్యను తీసుకొచ్చాడు, 2 పిల్లలు తీసుకొచ్చాడు. 12వ అధ్యాయం చూస్తున్నాం. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి అని ఉందండి. ఈ మాటలు యెహోవా వినెను అని రాయబడింది. ఇక్కడ మోషేని ఏమంటలేదు వాళ్ళు, అర్థమైందండి? లేక మోషేని అంటున్నారు వాళ్ళు. సేవకునికి ఆ సేవకునికి భార్యకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఈ కాల ప్రవక్త ఇలా అంటున్నాడు. దేవునికి మహిమ కలిగాక. హల్లెలూయా చెప్పొచ్చు, హల్లెలూయా. అక్కడ వర్తమానికుని పట్ల గౌరవము చూపవలను. యెహోషువ కాలేబులు చూడండి, వారు అతనికి పక్షమని నిలబడేది. మోషే ఎందులో ఉంటే వారు కూడా అందులోనే ఉండేది. మోషే ఒప్పులో ఉన్న వారు ఏమైనా సరే వారు మోషేతో నిలబడి ఉన్నారు. ఎందుకనగా మోషే దేవుని వర్తమానికుడు అని వారు గ్రహించి ఉన్నారు, ఎరిగి ఉన్నారు. అక్కడ యెహోషువ కాలేబులు మాత్రమే ఈ విషయం జోలికి రాలేదండి. మిగతా కొద్ది సమాజం వారును, సమాజంలో ముఖ్యులను మరియు ఆ ప్లేస్కి ప్రాముఖ్యంగా సంఘం తరపున ముఖ్యులను, కుటుంబం తరపున అహరోను మరియు ఎవరు మిరియమే కాబట్టి వీళ్ళు ఎక్కువ పూనుకున్నారు. అంటే ఇతను మిరియాము మరియు అహరోన్ అంటే ఇతను తమ్ముడే కాబట్టి చులకనగా వీళ్ళు ఏం చేశారు, చాలా తేలిగ్గా మనవాడే, మన తమ్ముడే అనుకొని చాలా తేలిగ్గా అహరోను మిరియము కొద్దిగా తొందరపడ్డారు అన్నమాట. అక్కడ వారికి తమ్ముడే కావచ్చు వరుసకి, కానీ దేవుడు ఎన్నిక చేసుకున్న దైవజనుడు అతడు. బంధత్వం బట్టి నువ్వు కలుపుకోవచ్చు సందర్భాల్లో, కానీ కొన్ని సమయంలో తన స్థానం వేరు, నీ స్థానం వేరు. బంధత్వం బట్టి అతడు ప్రభుత్వం ఇస్తాడు, కానీ అతడు సువార్త చెప్తాడు, అతడు బాప్తిని ఇస్తాడు. బంధత్వం అయితే నువ్వు ఆ పని చేయవు. కాబట్టి ఒక పరిధి వరకు నీకు సాహసం ఉంటుంది. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరూ కొద్దిగా చులకన చేసుకుని ఈ మాట్లాడారట. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఒక రోజున ప్రవక్తని యొక్క మిరియము ప్రధాన యాజకుడు అహరోనులు కూడా మోషే భార్యను ఎగతాళి చేసిరి. ఎవరినండి? ఈ కాల ప్రవక్త అన్నాడండి. నల్లగా ఉన్నామని చెప్పేసి ఆమెనంట ఎగతాళి చేశారంట. అంటే కళల విషయంలో కానీ ఆమె విషయం. ఎందుకంటే ఈమంటే అసలు ఇష్టం లేదు ఇద్దరికే కాదు, కొద్దిమందికి ఇష్టం లేదు అక్కడ. అయితే ఈ కాల ప్రవక్త ఏమంటే, ఎందుకనగా ఆమె ఎందుకు వాళ్ళు ఎగతాళి చేసిరంటే, ఎందుకనగా ఆమె
ఇథియోపియరాలు అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటకు బదులుగా ఇక్కడ మన గుంపులో సరిపోయినంత స్త్రీలు లేరా అని తలంచిది. చూసారా ఏమన్నారంటే వాళ్ళు, ఏంటి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా, నీకు అదే దొరికిందా, నల్లమొహం ఉందన్నట్టు ఎగతాళి చేశారట. కేవలము ఇథియోపియరాలనందుకు వాళ్ళు బాగా ద్వేషించారట అండి. అంటే కేవలము ఆమె వేరే వ్యక్తి అనే తలంపుతో ఆలోచించారు. చూడండి సోదరులారా, కొన్నిసార్లు వేరే వ్యక్తులని దేవుడు తన పని కోసం ఉపయోగించవచ్చేమో. చూడండి యోసేపుని చూడండి, యోసేపును యాక్చువల్లీ యోసేపు మరి అక్కడ అమ్మని పెళ్లి చేసుకోవాలి, కానీ యోసేపు ఐగిప్తులో ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు. అది మీరు తప్పు అంటాం మనం, అవును అది తప్పే. అది తప్పైతే యేసు ప్రభు కూడా యూదులు పెళ్లి చేసుకోవాలి, అన్యురాలను పెళ్లి చేసుకోకూడదు అసలు. ఆయన అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు ఈ విషయంలో కరెక్ట్ అయితే ఆయనకు ఆ విషయంలో కరెక్ట్ అయి ఉంది. కాబట్టి ఎవరు స్వార్థంగా ఆలోచించకూడదు. ఇక్కడ అహరోను మిరియములు చాలా స్వార్థంగా ఆలోచించారన్నమాట. ప్రవక్త అన్నాడు, ఆమె ఇథియోపియరాలు కనుక అక్కడికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటే బదులుగా ఇక్కడ మన గుంపులో సరిపోయినంత స్త్రీలు లేరా అని తలంచిరి. ప్రవక్త అన్నాడు, అది మోషే ఎన్నిక కాదు, అది మోషే కొరకు దేవుని ఎన్నిక. మళ్ళీ చదువుతున్నాం, అది మోషే ఎన్నిక కాదు, అది మోషే కొరకు దేవుని ఎన్నిక. వారు దాన్ని ఎగతాళి చేసినప్పుడు దేవునికి కోపం వచ్చెను. ఆ తర్వాత వచ్చినంలో దేవుడు దిగొచ్చి వారిద్దరిని ప్రవేశపెట్టని అడిగాడండి. దేవునికి మహిమ కలుగాక. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఇక్కడ మోషే నివిగ్రో లేకపోతే నల్ల స్త్రీని ఆ సిప్పోరుని పెళ్లి చేసుకోవడం అనేదట దేవుని ఎన్నికంటండి. అది మోషే కొరకు దేవుని ఎన్నికట. అది మోషే ఎన్నిక కదట, అది మోషే కొరకు దేవుని ఎన్నిక. అంటే ఇక్కడ దేవుని ఎన్నికే ప్రాముఖ్యమైంది ఇక్కడ మోషే కన్నా. అది నిజంగా మోషే ఎన్నిక చేసుకోలేదు. అసలు పారిపోవడం ఏంటి, వాడు అసలు ఐగుప్తులోంచి వెళ్ళిపోవడం ఏంటి, ఐగుప్తులోంచి వెళ్ళిపోయి ఆ దేశం వెళ్ళడం ఏంటి, మిద్యాను ప్రాంతంలో కలుసుకోవడం ఏంటి, వాళ్ళు పరిచయం అవ్వడం ఏంటి, వాళ్ళు సహాయపడడం ఏంటి, అక్కడ ఉన్న 7 అమ్మాయిని పెళ్లి చేయడం ఏంటి, అతను పెళ్లి చేసుకోవడం ఏంటి, అతను సెటిల్ అయిపోవడం ఏంటి, మళ్ళీ దేవుడు పిలవటం ఏంటి, మళ్ళీ రావటం ఏంటి, ఇదంతా దేవునికి ఏర్పాటు అయ్యి ఉన్నది. మనం ఊహించలేము కొన్నిసార్లు. అలాగే వివాహ సమయం వచ్చినప్పుడు నువ్వు వారిని వీరిని అనుకున్నా కదా, కానీ దేవుడు ఎవరినైతే నీకు ముందుగా నిర్ణయించాడో వారే నీకు అవుతారు. చూడండి, కొన్నిసార్లు మన సంఘంలో కొంతమంది పెళ్లి చేశాను నేను. ఎలా ఉందంటే సంఘంలో పెళ్ళి ఎత్తుకున్నట్ట ఊరంతా తిరిగినట్టు అయింది చాలాసార్లు. అలా తిరిగిన తర్వాత ఇంతగా సంఘంలో అమ్మాయిలు పెళ్లి చేసిన సందర్భాలు ఉన్నాయి చాలామందికి. అంటే ఏమనుకుంటాం, కొన్నిసార్లు మనం అది ఇది అని తిరుగుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మన పక్కనే ఉంటాయి కొన్ని కార్యాలు మనం చూడమంటే. అట్లా నీటి ఓటు అక్కడే ఉందట, ఎవరు చూడలేకపోయిందట అండి, కానీ అక్కడే నీటి ఓటుని కలగజేసాడు దేవుడు. చూసినట్టుగా దేవుడు ఆమె కళ్ళు తెరిచాడండి అక్కడ. అదే విధముగా మనం చాలాసార్లు చేస్తాం కొన్ని కార్యాలు, కానీ మన చుట్టూ ఉంటాయి, మన పక్కనే ఉంటాయి, మనం కనిపెట్టలేం. టైము కళ్ళు తెరిచినప్పుడే మనకు అది అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగాక. వీళ్ళిద్దరు కూడా దూషించారు కూడా. అప్పుడు దేవుడు అన్నట్టు చూడండి, వారు దాన్ని ఎగతాళి చేసినప్పుడు దేవుడు కోపం వచ్చాను. ప్రవక్తనియగు మిరియామును నిండుగా కుష్ఠరోగంతో మొత్తెను. మోషే యొక్క సొంత సహోదరి, సరే మోషేకి సొంత సహోదరి అయినా సరే దేవునికి ఆ లెక్కలు ఆ బంధాలు లేవు. సొంత సహోదరైనా, సొంత సహోదరుడైనా, సొంత బంధువైనా దేవుడు తన ఎన్నికకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ మొత్తుతున్న మాట వినండి. ఆమెను మొత్తాడు దేవుడు. ఆమె ఒక ప్రవక్తని, సరే తెలుసు, ఆమె సంఘంలో లేకపోతే ఆ సమాజంలో ఆమె కంజరి బాగా వాయించగలదు, పాటలు బాగా పాడగలదు. అయితే మాత్రం కంజరి బాగా వాయించిన మాత్రాన, పాటలు బాగా పాడగలిగిన మాత్రాన అంత మాత్రం మిరియాము ప్రవక్తని అని కూడా పిలువబడింది. అంత మాత్రాన, అంత హోదాలో ఉన్నప్పటికీ అంత మాత్రమే కాకుండా మోషే అనే దైవజనుడికి సొంత అక్క, సొంత సహోదరి అనంత మాత్రాన ఈ చాలా చులకనగా తీసుకుందండి. ఆమె కంజరి వంచినంత మాత్రాన, పాటలు పడినంత మాత్రాన, ప్రవక్తని ఉన్నంత మాత్రాన, మోషే అనే దైవజనుడికి సొంత అక్కగా సహోదరి ఉన్నంత మాత్రాన ఈమె క్రమం తప్పిందండి ఇక్కడ. అప్పుడు ఏం చేశాడు ప్రవక్త అన్నాడు, మోషే యొక్క సొంత సహోదరి, దాని సంగతి ఏమిటి, ఆమె యొక్క ప్రవక్తని, కానీ ఏమి చేర్చున్నది, ఆనాటి నిబంధన యొక్క వర్తమానికుణ్ణి ఆమె అగౌరవపరిచెను. అలాగే ప్రధాన యాజకుడు అహరోను కూడా ఆమె పక్షమున ఉండెను.
అతడు మోషే నోటికి నోరుగా ఉండెను, అయినను దేవుడు అహరోను కూడా విడిచిపెట్టలేదండి. దేవుడు అండి మోషేకి నోరుగా ఉన్న వ్యక్తిని కూడా విడిచిపెట్టలేదండి. దేవుడు చెప్పాడు నీకు నోరుగా ఉంటాడు మోషే అని. అయినా సరే మోషేకి నీకు అహరోను నోరుగా ఉంటాడు. అతను నోరుగా ఉండే స్థానం అండి. మోషేకి ముందు వెళ్ళి మాట్లాడుతున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ సోదరులారా, అంత పరిచయం ఉన్నా, అంత స్థాయిలో ఉన్నా, అంత సంఘంలో గొప్పగా ఉన్నా, ప్రవక్తనిగా ఉన్నా, ప్రధాన యాజకుడిగా ఉన్నా, వారు దేవుని యొక్క సేవకుని, దేవుని యొక్క సేవకుని పట్ల దేవుని యొక్క చిత్తాన్ని, సొంత దేవుని యొక్క ఎన్నికను వారు అపార్థం చేసుకున్నారు. అప్పుడు దేవుడు మొత్తాడట. అప్పుడు బైబిల్ చెప్తుంది, అహరోను వెళ్ళి ఆమెని సొంత సహోదరి నువ్వు మళ్ళా దేవుని వేడుకో అని అహరోను వచ్చి అడిగినప్పుడు అప్పుడు మోషే వెళ్ళి మళ్ళా ప్రార్థన చేస్తాడండి. దేవునికి మహిమ కలుగాక. చూడండి, మోషే గుడారంలోనికి వెళ్ళాను. చూడండి, దేవుడు అక్కడ దేవుని ఆత్మ కింద దిగి వచ్చింది. అహరోను మరి మిరియంలను నా ముందుకు తీసుకురాని చెప్పాడు దేవుడు. ఎందుకని? దేవుడు గౌరవమును కోరుచున్నాడు. ఆమేన్. దేవుడు తన వర్తమానమును పంపును, దాన్ని నీవు చేర్చుకుని దాన్ని గౌరవం చూపవలెను. లోకము దాన్ని చుట్టూ వచ్చినట్లుగా చేయనివ్వండి, ఏం చెప్పుకోనివ్వండి, మిమ్మల్ని పరిశుద్ధ బండని పిలవనివ్వండి, అయినా లెక్క చేయవద్దు. లోకము దాన్ని చుట్టూ వచ్చినట్లే సరే, కానీ మీరు మాత్రము గౌరవం మాత్రం ఇవ్వండి అన్నాడు. దేవునికి మహిమ కలుగాక. దానికోసం లోకం ఏం మాట్లాడినా సరే నువ్వు మాత్రం వర్తమానాన్ని గౌరవించు, వర్తమాన సేవని గౌరవించు, ఇదిగో ప్రవర్తన గౌరవించు, దేవునికి ఇచ్చినటువంటి దేవుని ఎంపికను, దేవుని చిత్తను గౌరవించు అన్నాడు. వారు దేవుని ఎదుటకు వచ్చినప్పుడు దేవుడు ఇట్లా మీరు దేవునికి భయపడరా? ఆ ప్రధాన యాజకునికి ప్రవక్తనకు మిరియామునకు ఇలాగు చెప్పెను. ఎవరన్నా ఆత్మ సంబంధం నా సేవకుడు మోషేతో నేను ప్రత్యక్షముగా మాట్లాడాను, మీరు దేవునికి భయపడరా అని అడిగాను. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు మోషేకు విరోధముగా మాట్లాడినప్పుడు నాకు విరోధంగా మాట్లాడినట్లే, మీరు మోషేను గౌరవించినచ్చో నన్ను గౌరవించినట్లే, మీరు మోషేను కూడా అగౌరవపరిస్తే నన్ను కూడా అగౌరవపరిచినట్లే. అతడు నా దాసుడని మీ మధ్య నేను రుజువు చేయలేదా? అసలు అతని పట్ల మీరు గౌరవమే చూపలేదు అని దేవుడు స్వయంగా వారితో మాట్లాడాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డారు, ఏడ్చారు, సరి చేసుకున్నారు. అయితే ఆమె కుష్టిపోలేదటండి. అయితే మోషేల్ని మళ్ళా దేవుణ్ణి అడిగితే, ప్రార్థన చేస్తేనే అప్పుడు ఆమె కుష్ఠం నుంచి బయటపడింది. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఈ మాట వినండి, మీరు అది చేయని కారణం వల్లనే మీకు కుష్ఠం వచ్చి ఉన్నది. ఆ కారణం వల్లనే ఈ ఘటనలు జరిగినవి. ఇతడు నా దాసుడని మీరు తెలుసుకుని ఉండాల్సినది. కనుక మీరు అతనికి విరోధంగా ఏది పలికినా అది నాకు విరోధంగా పలికినట్లే. 80వ పేర. కనుక మోషే ఆమె ప్రాణమును రక్షించడానికి ప్రార్థించెను, దేవుడు ఆమెను కాపాడాను. సరే, ఇక్కడ ఆమె ప్రాణం చేసుకోలేదు సుమా. ఇప్పుడు ఆమె ప్రాణం పనిచేయదు, అహరోను ప్రాణం కూడా పనిచేయదు. ఎందుకంటే వారు అసలైన అభిషేకించబడిన సేవకుడికి వివాహం విషయంలో దేవుడి చిత్త వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడు ఆమెను మొత్తుడు కాబట్టి అహరోను వచ్చి బతుకున్నప్పుడు మోషే ప్రార్థన చేశాడట. ఏమని? మోషే ఆమె ప్రాణము రక్షించమని ప్రార్థించాను, అప్పుడు దేవుడు ఆమెను కాపాడాను. ఆ తర్వాత ఎంతో కాలము ఆమె బ్రతకలేదు, ఆమె చనిపోయింది. అంటే ఆయుష్ తగ్గిపోయిందండి ఆమెకి. ఈ విషయం ఇక్కడ రాయబడింది వర్తమానంలో. అంటే ఆమె కొంత దూరం వెళ్ళాల్సిన ఆమె మధ్యలోనే తన జీవితం ఆగిపోయిందనమాట. దేవుడు స్వస్థపరిచాడు, కానీ ఎక్కువ కాలం బతకలేదట. ఎందుకని అని తెలుసా? ఆమె ఎక్కువ జ్వరబడిందంట. ఆ విషయంలో ఆమె జ్వరబడినప్పుడు ఈ కాల ప్రవక్త అంటున్నాడు చూడండి, ఆమె సొంత సహోదరి, ఆమె ప్రవక్తని, కానీ ఏం చేయుచున్నది? ఆనాటి నిబంధన యొక్క వర్తమానికుని ఆమె అగౌరవపరిచాను. అలాగే ప్రధాన యాజకుడు అహరోను కూడా ఆమె పక్షమును ఉండేను అన్నాడండి. ఇక్కడ అహరోన్ది ఏం లేదు, ఇక్కడ మిరియంది ఎక్కువ పాత్ర. ఎప్పుడైతే మిరియం జోక్యం చేసుకుందో ఆ వివాహం విషయంలోనూ, ఆ దేవుని ఎన్నిక విషయంలోనూ, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడిందో ఆమె పక్షాన ఈమె నిలబడ్డాడట. ఎవరు? అహరోను నిలబడ్డాడు. అందుకు అహరోను కూడా దేవుడు గద్దించాడండి. యాజకుడైనా సంఘంలో ప్రధాన యాజకుడైనా సరే, ఆమె కంజర వంచి పాటలు పడుతున్నా సరే, ఆమె దర్శనాలు పొందుతున్నా సరే, ఆమె ప్రవచిస్తున్నా సరే, వరాలు ఉన్నా, ఫలాలు ఉన్నా,
అక్కడ క్రమం లేకపోతే దేవుడు ఎవరినైనా గద్దిస్తున్నాడు. మోషే ఎప్పుడే ప్రార్థన చేశాడో ఆమె మళ్ళా స్వస్థపరచబడింది. 82 పేర చెబుతున్నాను. ఆనాడు దేవుని యొక్క సంకల్పం అదే. అయినచో దేవుడు మారజాలడు. దేవుడు తాను చేయించిన దాన్ని మనము గౌరవించవాలని కోరుచున్నాడు. సరే, దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనం గౌరవించాలంటండి. దేవుడు చేసేది మనకు తీగా ఉండదు, ఇష్టంగా ఉండదు, అంగు ఆర్పాటుగా ఉండదు, చేదుగా, కష్టంగా, జనం నమ్మనట్టుగా, కఠినంగా కనిపిస్తుంది. చూడండి, అదే దేవుని చిత్తమండి. అంతేగాని సింపుల్గా, అంగు ఆర్పాటంగా, వైభవంగా, అవి చాలా బంగారంగా, ప్రజలకి చేదుగాను, అది సామాన్యంగాను మరియు వ్యతిరేకముగాను కనిపించేది దేవుని చిత్తమని ఇక్కడ మనకి మోషే యొక్క భార్యను బట్టి, వారి యొక్క వివాహాన్ని బట్టి ఇక్కడ ప్రవర్తన్నాడు. మోషే యొక్క భార్య విషయంలో అది దేవుని ఎన్నిక కానీ మోషే ఎన్నిక కాదు. అంటే ఆ యొక్క మిరియం అనే అక్కను అహరోను అన్నానట, ఇది మోషే సొంతంగా ఎన్నుకున్నాడేమో అనుకున్నారట వాళ్ళు. చూసారా, కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. కానీ అది ఆయన చిత్తమా, అది మనిషి చిత్తం అనేది వేచి చూసినప్పుడు అవే జరుగుతాయి కార్యాలు. పేరు తొందరపడిపోయారు అక్కడ. అందుకే ప్రవక్త అన్నాడు, అక్కడ ఆ టైంలో యెహోషువ కాలేబులట్టండి చాలా మౌనంగా ఉన్నారటండి, డిస్కషన్ చేయలేదండి. వాళ్ళు బ్యాలెన్స్గా సైలెంట్గా ఉండి అలా నిలబడారట. దేవుడు వారికి ఆ గోత్రాల్లో అయితే ఆ స్థానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగాక. నా ప్రియమైన సోదరులారా, ఇది గౌరవత్వం చూడండి. అలాగే ఫ్యామిలీ ఆల్టర్లో కూడా ఉంటుంది పేరు, వాల్యూమ్ 1 May 19 కూడా మీరు చూడవచ్చు. ఒకవేళ పుస్తకం లేకపోతే మీరు దాంట్లో కూడా చూడవచ్చు. సో నేను చెప్తాను, సంఘం యొక్క ఎంపిక, మరి దేవుని యొక్క ఎంపిక. రాజు విషయంలో రాజ్యం ఎన్నుకున్నది కానీ సౌలుని దేవుడైతే అక్కడ తోసేసినటువంటి సమాజం తోసేసినటువంటి దావీదుని ఎన్నుకున్నది పేరు. ఇక్కడ అదోనియాని ఎన్నుకున్నారు కానీ అక్కడ దేవుడైతే సొలొమోనుని ఎన్నుకున్నాడు పేరు. అలాగే అక్కడ క్రీస్తుని ఎన్నుకున్నాడు కానీ దేవుడు వాళ్ళేమో సంఘం, సమాజమేమో, ప్రజలేమో, మనుషులేమో అక్కడ హంతకుని మరియు బరబ్బని ఎన్నుకున్నారు. అలాగే ఇక్కడ మత్తిని ఎన్నుకున్నారు. రెండోది సేవకునిగా లేక కాపరగా సంఘం ఎన్నుకున్నప్పుడట ఇక్కడ మత్తిని ఎన్నుకుంటాం, అది సంఘం యొక్క ఎన్నిక అన్నాడు. కానీ అక్కడ దేవుడైతే ముక్కోపియు అంతుకునేటువంటి సౌలు అనబడిన పౌల్ని ఎన్నుకున్నాడు అన్నాడు. ఇక్కడ పోతే ఇక వివాహం విషయంలో నా సోదరులారా, దేవుని చిత్తమే జరగాలి. అది ఎవరి వివాహమైనాను, అది సంఘంలో పిల్లల విషయమైనా లేకపోతే అది ఏ విషయమైనా సరే నా సోదరులారా, దేవుని చిత్త ప్రకారంగానే అది జరగవలస్తుంది. అయితే దేవుని చిత్తం వ్యతిరేకంగా వెళ్తుంది. మనం అనుకున్నట్టుగా, ఊహించినట్టుగా, లేకపోతే మనం అనుకున్నట్టుగా జరగదు. కానీ మనం ఏదో ఎన్నుకుంటాం, కానీ దేవుడు ఇంకో దాన్ని ఎన్నుకుంటాడు, వ్యతిరేకంగా ఎన్నుకుంటాడు పేర. కాబట్టి దేవుని చిత్తంగా అప్పగించుకోవాలి. సంఘంలో ఇప్పుడు మన సమాజంలో పిల్లలు ఎదుగుతున్నారు పేర, పెద్దోళ్ళు ఎదుగుతున్నారు, వివాహాలు చేయాల్సి వస్తుంది, చేసే సమయం వస్తుంది. కానీ మనం ఇది అనుకుంటాం, అది అనుకుంటాం, ఈ అబ్బాయికి అమ్మాయి, ఆ అబ్బాయికి అమ్మాయి అనుకుంటాం. కానీ మనం అనుకున్నంత మాత్రాన అవి జరగవండి. అవి జరిగే సమయం వచ్చినప్పుడు దేవుడి చిత్త ప్రకారంగానే అవి జరుగుతాయి. మనం ప్రయత్నం చేయటం, ప్రార్థించటం, దేవునికి అప్పగించటం, అప్పుడు మన ఎన్నిక వేరవుతుంది, దేవుని ఎన్నిక వేరవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన ఎన్నికని మనము రద్దు చేసుకుని దేవుని ఎన్నికకు మనము అటు వంగినట్లయితే, గౌరవించినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడు ఈ మాటల చేత దీవించును గాక. సంఘం యొక్క ఎంపిక, మనుషుల యొక్క ఎంపిక మరియు రాజ్యం యొక్క ఎంపిక తప్పై ఉన్నది. మరియు దేవుని ఎన్నికే సరైనది. దేవుని ఎన్నిక కోసం కనిపెట్టండి, ప్రార్థన చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ అండ్ సీ. దేవుడు దాని ఎన్నికను, తన చిత్తాన్ని సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, అయితే మన జీవితంలో సమయం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆ పని ఆయన జరిగించుకుంటాడు. దేవుడి మాటల చేత మనల్ని ఆదరించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ రాత్రి చెప్పబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. సంఘం యొక్క ఎన్నిక ఎప్పటికీ తప్పేనని, మనుషులకు ఎన్నిక, రాజ్యం యొక్క ఎన్నిక ఎప్పుడు తప్పేనని, కుటుంబం యొక్క ఎన్నిక కూడా తప్పేనని, అయ్యా నీ ఎన్నికే సరైందని, నీ చిత్తమే జరిగినట్లు కృప చూపమని, మా అందరి జీవితాల్లో నీ చిత్తం పరిపూర్ణంగా జరిగించమని, నీ ఎన్నిక, నీ ఎంపికే ఎల్లప్పుడూ జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాము.